నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు హనుమాయమ్మ తెలుగు వ్లాగ్స్. మా మమ్మీ ఛానల్కి స్వాగతం. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈరోజు అయితే మాత్రం స్పెషల్ తిలాపియా ఫిష్ ఫ్రై అయితే మాత్రం చాలా ఈజీగా సింపుల్గా అయితే మాత్రం చూపిస్తున్నాను. చూసారా, ఫ్లెష్ అయితే మొత్తం తీసుకొని దాన్ని ఒక సగం కింద కట్ చేసి ఇంకా దాన్ని ముక్కలన్నీ బాగా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ఆర్డర్ వైస్ అయితే పెట్టుకోవాలి. దీంట్లో కావాల్సిన కొన్ని ఏమేమి ఐటమ్స్ వేస్తున్నారంటే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, ఇంకా పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా పచ్చిమిరపకాయలతో కలిపి అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇంకా తిలాపియా ఫిష్ని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దానిపైన అయితే మాత్రం కొంచెం నూనె అలా వేసుకొని ఉప్పు, కారం, గరం మసాలాతో కొంచెం గార్నిష్ చేసుకొని, చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్న విధంగా గార్నిష్ అయితే చేసుకోవాలి. గార్నిష్ చేసిన వెంటనే ఫ్రై చేసేకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఆ మసాలాలు చేప ముక్కలకి పట్టాలి కాబట్టి దీన్ని జాగ్రత్తగా తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం స్టోర్ చేసుకోండి. ఎందుకంటే బాగా మిక్స్ చేసుకొని మరి ఫ్రిడ్జ్లో అయితే మాత్రం పెట్టాలి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ అయితే మాత్రం పెట్టుకోవడం వల్ల కుదిరితే పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర పెరుగు లేదు కాబట్టి నేనైతే మాత్రం పెరుగు వేయలేదు. ఇలాగ తయారు చేసిన మిశ్రమం అయితే మాత్రం చూసారా ఎంత కలర్ ఉందో. దీంట్లోకి మనకు బాగా కలర్ కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ ఇంకేమైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి తీసేసిన తర్వాత చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పక్కన పెట్టి ఇటు పక్కన ఇంకొక ప్యాన్లో ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు, ఇంకా జీలకర్ర, కావాల్సిన సామాన్లు ఎల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పుతో సహా వేసుకొని ఇటుపక్క ప్యాన్లో అయితే మాత్రం వేపుకోవాలి. ఈ మధ్య ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే చాలు దేవుడి వీడియోలు పెడితే డివోషనల్ వీడియోని తప్ప గుళ్ళు గోపురాలు తప్ప నీకు వేరే పనేం లేదా అని చెప్పేసి అని ఎటకారంగా అంటారు. సర్లే పోనీ ఇంట్లో వంటలైనా చేసి పెడదామంటే ఎప్పుడు చూసినా తిండిగోలేనా అంటారు. సరే బయటికి ఎక్కడికైనా వెళ్ళి ట్రావెలింగ్ వీడియోస్ పెడదాము అనుకున్నట్లయితే అబ్బో ఇది చూడు ఊరి మీద పడి తిరుగుతుంది అని చెప్పేసి అంటారు. కానీ ఎన్నన్నా ఏం చేసినా ఏదో ఒకటి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా చేయాలని. ఎంతైనా సరే మీరు నన్ను కాకపోతే ఇంక ఎవరంటారు ఫ్రెండ్స్, మీరు అనేవాళ్ళు, నేను అనిపించుకునేదాన్ని. పర్వాలేదు, మీరు ఏమన్నా నేను ఆశీర్వాదం కింద తీసుకుంటాను. అందుకని చెప్పి ఇలాంటి వీడియోస్ అయితే పెట్టకుండా అయితే ఉన్నాను. నా వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు తెలియంది తెలుసుకోవడంలో తప్పే లేదు, తెలుసుకుంది 10 మందికి చెప్పడం కూడా తప్పేం లేదు. ఫైనల్గా అయితే మాత్రం అన్ని వెజిటేబుల్స్ అయితే మాత్రం వేపేసాను. ఇంకా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇటు పక్కన ఫిష్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. చూసారా, గ్రేవీ టైప్లో కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి వేసాను. జీడిపప్పు చూసారా దిట్టంగా వేసాము. జీడిపప్పు అయితే మాత్రం మా హస్బెండ్కి చాలా ఇష్టం. అందుకే ప్రతి దాంట్లో మీరు అనొచ్చు ఏంటి ఎప్పుడు జీడిపప్పు తినడంలాగా వేసుకున్నారు అని అనకండి. ఎందుకంటే కొన్ని ఉంటాయి రీజన్స్ తినడానికి. హెల్త్ బెనిఫిట్స్ ఉంటేనే తింటాం కదా. ఎంత సంపాదించినా కడుపు నిండా తిండి లేకపోతే ఎందుకండి? ఎంత తినేది కూడా ఖచ్చితంగా మనం సంపాదించిన 4 రూపాయలు మన పొట్ట కోసమే. పొట్ట హాయిగా ఉంటేనే కదా ఏదైనా సరే తినేది. కడుపుతో ఇబ్బంది లేకుండా, డైజెషన్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటేనే కదా హాయిగా ఉండగలం. ఇంక ఎంత తిన్నా ఏం సరిపోవట్లేదు, అరగట్లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇంకెందుకు ఉపయోగం ఏముంది హెల్త్ మీద? ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లోనే. కొంత వయసు వచ్చిన తర్వాత మళ్ళీ మనం తినలేము కూడా. అందుకే ఏదైనా సరే తినాలి, చక్కగా ఆస్వాదించాలి. ఇది నా పాయింట్. ఫైనల్గా తిలాపియా ఫిష్ ఫ్రై అయితే మాత్రం రెడీ అయిపోయింది. అబ్బా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇలాగే మీరు చాలా వరకు ఫ్రోజన్ ఐటమ్స్ అయితే మనకి ఫిష్ ఫ్రైస్ అయితే దొరుకుతున్నాయి. సాల్మన్ చేప కానీ నేను పెట్టాను చూసారా, సాల్మన్ చేప, ఈరోజు తిలాపియా, ఇలా మొత్తం దొరుకుతూ ఉంటాయి మనకి. ఎప్పుడైనా మీకు ఇలా ఫ్రోజన్ ఐటమ్స్ దొరికినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి. రెస్టారెంట్కి వెళ్ళి వేలు డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.